ఈ రోజు నేను మీకు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్లాలని అంటుంటారు కదా, అలాంటి ఫెయిల్యూర్స్ పదే పదే తన లైఫ్ లో వచ్చినా కూడా వాటిని ఎదుర్కొంటూ ఒక యోధుడిలా ముందుకెళ్లిన ఒక స్టూడెంట్ కథ మీకు చెప్తాను. నీట్ ఎగ్జామ్ కి 20 నుండి 25 లక్షల మంది రాస్తారు అండ్ దాంట్లో సక్సెస్ రేట్ కేవలం 5% ఉంటుంది. అలాంటి నీట్ ఎగ్జామ్ కి స్టూడెంట్స్ 1 లేదా 2 లాంగ్ టర్మ్స్ తీసుకొని డాక్టర్ అవ్వాలన్న వాళ్ళ కళను నిజం చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా శ్రీకర్ 2022లో తన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. కానీ ఫస్ట్ టైం నీట్లో సక్సెస్ సాధించలేకపోయాడు. ఆ తర్వాత లాంగ్ టర్మ్ తీసుకున్నాడు, మళ్ళీ నీట్ రాలేదు. అలా 3 సార్లు లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ తను నీట్లో కావాల్సిన ర్యాంక్ సాధించలేకపోయాడు. అలా 4 అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పటికీ కూడా కృంగిపోకుండా ఈసారి ఎలాగైనా సాధిస్తానే నమ్మకంతో తన పేరెంట్స్ సపోర్ట్తో 4th లాంగ్ టర్మ్ మన తత్వ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అండ్ ఈసారి తను అనుకున్నది సాధించాడు. ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో తనకి సీట్ రాబోతుంది తనకు వచ్చిన మార్క్స్కి. 1-2 ఫెయిల్యూర్స్ వస్తేనే చాలా మంది కృంగిపోతూ ఉంటారు. అలాంటిది ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా తను కృంగిపోకుండా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు శ్రీకర్. ఈసారి మీకు ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఎదురవుతే ఒక్కసారి శ్రీకర్ స్టోరీని గుర్తు తెచ్చుకోండి.